హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వే టు నాలెడ్జ్ హబ్. ప్రతి వృత్తికి ఒక మార్గదర్శి ఉంటారు, తరాల కొద్ది దారి చూపే వ్యక్తి. భారతదేశంలో గ్రంథాలయ శాస్త్రానికి ఆ మార్గదర్శి డాక్టర్ సియాలి రామామృత రంగనాథన్. 1892 ఆగస్టు 12న జన్మించిన ఆయన భారత గ్రంథాలయాలను శాశ్వతంగా మార్చారు. ఈరోజు ఆయన జన్మదినాన్ని నేషనల్ లైబ్రేరియన్స్ డేగా జరుపుకుంటాము. రంగనాథన్ తమిళనాడులోని షియాలి అనే పట్టణంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకు చదువుపై అపారమైన ఆసక్తి ఉండేది. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుండి గణిత శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేసి గణిత ఉపాధ్యాయునిగా తన వృత్తి ప్రారంభించారు. 1924లో ఆయన జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పు వచ్చింది. మద్రాస్ విశ్వవిద్యాలయం యొక్క మొదటి లైబ్రేరియన్గా నియమితులయ్యారు. ఆయన తర్వాత ఒప్పుకున్నారు. గ్రంథాలయాల గురించి తనకు ఏమీ తెలియదు, కానీ నేర్చుకోవాలనే తపనతో ఈ రంగంలోని ప్రతి అంశాన్ని అర్థం చేసుకున్నారు. ఆధునిక గ్రంథాలయ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఆయన యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఇంగ్లాండ్కి వెళ్ళారు. అక్కడ ఆధునిక గ్రంథాలయ పద్ధతులు, పాఠక సేవలను లోతుగా అధ్యయనం చేశారు. ఈ అనుభవమే ఆయన విప్లవాత్మక ఆలోచనలకు నాంది పలికింది. 1931వ సంవత్సరంలో ఆయన గ్రంథాలయ శాస్త్రానికి 5 చట్టాలను ప్రకటించారు. వాటినే ద 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్ అంటారు. దీస్ 5 laws ఆర్: బుక్స్ ఆర్ ఫర్ యూజ్, లైబ్రరీస్ మస్ట్ బి ఓపెన్ అండ్ యాక్సెసిబుల్. సెకండ్ లా: ఎవ్రీ రీడర్ హిజ్ ఆర్ హర్ బుక్, ఎవ్రీ పర్సన్ షుడ్ ఫైండ్ వాట్ దే నీడ్. థర్డ్ లా: ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్, ఎవ్రీ బుక్ షుడ్ రీచ్ ఇట్స్ ఆడియన్స్. Fourth law: save the time of the reader, libraries must be well organized and efficient. Fifth law: the library is a growing organism, libraries must evolve with time. పుస్తకాలను సులభంగా కనుగొనడానికి గ్రంథాలయాలు వర్గీకరణ పద్ధతిని ఉపయోగిస్తాయి. జ్ఞానాన్ని విషయాలుగా విభజిస్తాయి. డెవీ డెసిమల్ క్లాసిఫికేషన్లో 000 నుంచి 999 వరకు సంఖ్యలను ఉపయోగించి పుస్తకాలను విషయాల ప్రకారం అమర్చుతారు. భారతీయ విషయాలకు డెవీ డెసిమల్ క్లాసిఫికేషన్ సరిపడదని రంగనాథన్ భావించారు. అందుకే 1933వ సంవత్సరంలో ఆయన కొలన్ క్లాసిఫికేషన్ సిస్టమ్ను రూపొందించారు. విషయము, స్థలం, కాలం, రూపం వంటి అంశాలను కొలన్ గుర్తుతో కలిపే విధానం. ఈ ఆలోచన లండన్లో ఒక మెకనో సెట్తో ఆడుతుండగా వచ్చింది. విడివిడిగా ఉన్న భాగాలను కలిపి ఒక నిర్మాణం చేయడం చూసి పుస్తకాల విషయాలలోనూ అలా కలపవచ్చని ఆయన ఊహించారు. డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ కొలన్ క్లాసిఫికేషన్, 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్, లైబ్రరీ అడ్మినిస్ట్రేషన్ వంటి 60కి పైగా పుస్తకాలు రాశారు. ఆయన కృషి ప్రపంచవ్యాప్తంగా గ్రంథాలయాల అడ్మినిస్ట్రేషన్ని మార్చింది. 1957వ సంవత్సరంలో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన భారతీయ గ్రంథాలయ సంఘ అధ్యక్షునిగా పనిచేశారు. 1972 సెప్టెంబర్ 27న ఆయన కన్నుమూశారు. కానీ ఆయన దృక్పథం ఇంకా మనకు మార్గదర్శకంగా ఉంది. ఆగస్టు 12 జ్ఞానం అందరికీ చేరాలని గుర్తు చేసే రోజు. డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ చెప్పినట్లు, లైబ్రరీ విలాసం కాదు, ప్రతి పౌరునికి అవసరం. ఆయన కలను మనం కొనసాగిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అటెంప్ట్ డైలీ క్విజ్ ఇన్ దిస్ ఛానల్ పోస్ట్ సెక్షన్. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. Please like the video and share the channel with your friends. For more content, keep watching.